హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై తయారు చేయబోతున్నాము. ఎంతో టేస్ట్ అయిన ఎంతో ఎమ్మీ అయిన చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా చికెన్ని నీట్గా కడిగి స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో చికెన్ వేసాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులోనే కొంచెం మేము కల్లుప్పు వేస్తున్నాం. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం సేపు బాయిల్ చేద్దాం. చూసారా గాయ్స్, చికెన్ బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఈ ఫ్రైలో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీనిని మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై అనేది మనం దేంట్లోనైనా నంచుకొని తినొచ్చండి. పప్పుచారులు అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ ఫ్రైని మీరు కూడా పప్పుచారులో నంచుకొని తినండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఒకసారి తిని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైలో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది. ఈ ఫ్రై అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇదేమనుకుంటున్నారు? చికెన్ లివర్ అండి, అంటే చికెన్ హార్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి వేసేద్దాం. కొబ్బరి పొడి అనేది కొంచెం ఎక్కువ వేసామనుకోండి, అప్పుడు కారం వేసిన తర్వాత కొంచెం అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇందులో కారం వేసేద్దాం. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం చికెన్ మసాలా వేసేద్దాం, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. సరే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూడండి గాయస్, చికెన్ ఫ్రై ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే గాయస్, ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.